మనందరికీ తెలుసు ఈ వేసవి యొక్క వేడి అనేది ఎక్కువ అవుతుంది. అలాగే టెంపరేచర్ కూడా మన ఆదూరిపట్నంలో కావచ్చు, అలాగే రాష్ట్రం అంతటా కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నీటి సమస్య లేకుండా మన మున్సిపాలిటీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా మన మున్సిపాలిటీ తరఫున మన పట్టణంలో దాదాపు ఇప్పటికి 8 చోట్ల చలివేంద్రాలు పెట్టాము. అలాగే మన దాతలు కంట్రిబ్యూషన్ చేసి చాలా మంది ఈ యొక్క చలివేంద్రాలు కూడా పెడుతున్నారు వాళ్ళకు తగిన ప్రాంతాల్లో. పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వీలైనంత ఎక్కువ అంటే వాటర్ కావచ్చు, అలాగే మజ్జిగ కావచ్చు, ఇలాంటివన్నీ ఈ ప్రజలకు ఈ ఎండాకాలం సరఫరా చేస్తే మంచిదని వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ ఈ శివశంకర్ టైలర్స్ వారి ఆధ్వర్యంలో, అలాగే బ్రహ్మకుమారి వారి ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నా చేతుల ద్వారానే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి శివశంకర్ టైలర్స్ వారికి, బ్రహ్మకుమారి వారికి